అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎప్పుడైనా కూరలు ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా సింపుల్గా ఎగ్ రైస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడిని వేసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మనము వేయించుకోవాలి. ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని అంతా మనం వేయించుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఇంకొక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో టమాటా కెచప్ 1 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, 1/2 స్పూన్ దాకా సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి, 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా ఇందులో కలిసే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవిలా వేగుతూ ఉండగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మరియు క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వెజిటేబుల్స్ని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ మనము వీటిని అడుగంటకుండా మాడిపోకుండా మనం వేయించుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మనము సాస్ మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము ఉడికించుకున్న అన్నంని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. చివరగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా రైస్తో బాగా కలిసే విధంగా మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసుకున్నామో. దీన్ని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదా స్కూల్ పిల్లలకైనా సరే మనము లంచ్ బాక్స్లో పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.